ఓటు అవకాశం వచ్చినప్పుడే మనం గుర్తొచ్చే వాళ్ళం తప్ప తరువాత మన గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించేవి కాదు. 1983లో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత బలహీన వర్గాలకి, అందులో మత్స్యకారులకి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అవకాశాలు వచ్చినటువంటి విషయాన్ని మనందరం కూడా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అంటే మత్స్యకారులంటే వేరు వేరు కాదు, ఎప్పుడు ఒక కుటుంబంలాగా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేశాం. మీరు చూడండి, 83లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి 44 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ప్రయాణం జరిగింది. ఈ 44 సంవత్సరాల్లో చాలాసార్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, చాలాసార్లు అధికారం కోల్పోయి ప్రతిపక్ష పాత్ర కూడా మనం పోషించాం. కానీ 44 సంవత్సరాలు కష్టం వచ్చినా సుఖం వచ్చినా నిరంతరం తెలుగుదేశం పార్టీని, ఎన్టీ రామారావు గారిని, చంద్రబాబు గారిని అంటి పెట్టుకున్నటువంటి ఏకైక వర్గం మత్స్యకార వర్గం అని చెప్పి నేను ఘంటాపదంగా ఈరోజు తెప్పదలిచాను. అందుకే తెలుగుదేశం పార్టీ అన్నా మత్స్యకారులన్నా వేరేగా చూడవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదృష్టం ఏమిటంటే సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది. కానీ ఉన్నటువంటి అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే మన రాష్ట్రానికి మించినటువంటి వనరులు కానీ, మన రాష్ట్రంలో కష్టపడినటువంటి ప్రజానీకం కానీ ఈ దేశంలో ఎక్కడ కూడా లేరు. ఈరోజు ఒక్కసారి దేశాన్ని కానీ, ఈ ప్రపంచాన్ని కానీ ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలే కష్టపడి పనిచేసి మన రాష్ట్రం యొక్క గౌరవాన్ని కాపాడుతున్న విషయం కూడా మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈరోజు 1982 తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటికీ మనందరం గ్రామాల్లో ఉన్నాం, గ్రామాల్లో నివసిస్తున్నాం. స్వాతంత్రం వచ్చింది, అప్పటికే 35 సంవత్సరాలు పూర్తయింది. మన గ్రామాల్లో మౌలికమైనటువంటి సదుపాయాలు కూడా లేవు. చాలామందికి తెలియదు ఈ విషయం. ఎందుకంటే చాలామంది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చాలామంది పుట్టారు, తెలుగుదేశం పార్టీ మధ్యలో కూడా చాలామంది పుట్టారు. వాళ్ళందరికీ గత పరిస్థితులు తెలియవు. తెలిసిన వాళ్ళు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యకారుల గ్రామాలకి మౌలిక సదుపాయాలన్నీ వచ్చాయంటే దానికి కర్మ, కర్త, క్రియ తెలుగుదేశం పార్టీ పసుపు జెండా అని ఈరోజు మనందరం గర్వంగా చెప్పాలి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కానీ, పాఠశాలలు కానీ, కరెంటు కానీ, మౌలిక వసతులు కానీ తెలుగుదేశం పార్టీ చేసింది. ఆ విషయాలన్నీ కొత్త తరానికి ఒక్కసారి మనం గుర్తు చేయాలి. అదేవిధంగా మత్స్యకారులు కేవలం సముద్రంపైనే జీవనం సాగిస్తున్నారు. వారికి ఆర్థికంగా, సామాజికంగా అన్ని అవకాశాలు కల్పించాలని అనేకమైనటువంటి ప్రయత్నాలు మనం చేస్తున్నా సరే ఇంకా అనుకున్నంత రీతిలో సాధించలేకపోతున్నాం. అందుకే మనందరం కలిసి ఏదో పాత విధానాలు కాకుండా, ఏదో పాత పద్ధతులు కాకుండా నూతన వరవడితో ముందుకెళ్ళాలి. ఈరోజు వస్తున్నటువంటి సాంకేతికతని అందిపుచ్చుకొని ఈరోజు పరిస్థితులకు అనుగుణంగా మనం పనిచేయకపోతే ఆర్థికంగా మనం బలపడే పరిస్థితులు లేవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాం.
ఇప్పుడే మా రామ్ శంకర్ నాయక్ గారు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఆప్కాబ్ ఉందో, సొసైటీలు ఉన్నాయో, ఒక డీజిల్ సబ్సిడీ గురించే పనిచేస్తున్నాయి తప్ప మిగతా యాక్టివిటీస్ ఏవీ చేయడం లేదు. ఈరోజు అనేక విధాలుగా అనేక కార్యక్రమాలు చేయొచ్చు. ఇవన్నీ మేము ట్రైనింగ్స్ కూడా ఇస్తాం. అవసరమైతే ఇతర రాష్ట్రాలకు పంపించి అధ్యయనం చేసి ఆ రాష్ట్రంలో సొసైటీలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఏ విధంగా బలపడుతున్నాయి, ఏ వ్యాపారాలు చేస్తున్నాయి, అవన్నీ కూడా అధ్యయనం చేసుకొని మన రాష్ట్రంలో కూడా చేయకపోతే మనం నిరంతరం రోజులు గడపడం తప్ప మనకు మంచి జరిగే పరిస్థితి ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఆ విధంగా మనందరం కలిసిగా పనిచేద్దాం. గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ప్రభుత్వం మత్స్యకారులకి తీరనటువంటి అన్యాయం చేసింది. అమ్మ పెట్టదు, అడుక్కు తినదన్న విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు. కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయాన్ని కూడా ఆ 5 సంవత్సరాలు వాడకపోవడం, వచ్చినటువంటి డబ్బులన్నీ డైవర్ట్ చేయడం వల్ల 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మత్స్యకారులకి తీరనటువంటి అన్యాయం జరిగింది. చాలామంది ఉన్నారు, గతంలో సొసైటీ అధ్యక్షులుగా చేసిన వాళ్ళు ఉన్నారు, మత్స్యకార కులంలో పెద్దలు ఉన్నారు. ఒకసారి 2014-19 చంద్రబాబు పాలనని ఒక్కసారి గుర్తు చేసుకోండి. గ్రామాలకు వచ్చేవాళ్ళం, ఎవరికి ఏది కావాలన్నా, వల కావాలన్నా, పడవ కావాలన్నా, మోపెడ్ కావాలన్నా, బొలెరో వెహికల్ కావాలన్నా, మత్స్యకారులు వారి వ్యాపారానికి ఏది కావాలన్నా సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టడానికి అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలు 5 సంవత్సరాల్లో మనం చేశాం. ప్రభుత్వం మారింది. 2019 తర్వాత 24 మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలోనైనా సరే ఒక్క వలవిచ్చారా, ఒక బోట్ ఇచ్చారా, ఒక తెప్పిచ్చారా, ఒక మోపెడిచ్చారా? ఏది చేయలేదు. చివరికి వల తెగిపోతే కుట్టుకోవడానికి దారం సూది కూడా 5 సంవత్సరాల్లో ఇవ్వకుండా మనకి ఎన్ని ఇబ్బందులు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఈ దేశంలో అనేక రాష్ట్రాలు చాలా వరకు నిధులన్నీ ఉపయోగించుకున్నాయి. కానీ మన రాష్ట్రంలో ఆ డబ్బు తీసుకొచ్చి ఫిష్ ఆంధ్ర అని పెట్టి మొత్తం డబ్బంతా డైవర్ట్ చేసి మొత్తం దోపిడీ చేశారు తప్ప మత్స్యకారులకి ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు. మళ్ళీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ కార్యక్రమాలు ప్రారంభించాం. కొత్తగా అన్నీ ఇస్తున్నాం, కానీ అనుకున్నంత చేయలేకపోతున్నాం. ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. గతంలో పాలించిన ప్రభుత్వాలు చాలా వరకు బకాయిలు పెట్టాయి. నేను మంత్రిగా బాధ్యత తీసుకున్నప్పటికీ ఈరోజు మత్స్యకారులకి డీజిల్ సబ్సిడీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎవరైనా మత్స్యకార సోదరుడు సముద్రంలో వేటకెళ్ళి ప్రమాదవశాత్తు చనిపోతే వారికి వెంటనే నష్టపరిహారం 5 లక్షలు ఇవ్వాలి. అవి కూడా ఇవ్వక బకాయిలు పెడితే మేము వచ్చిన తర్వాత ఆర్థికంగా ఇబ్బందులున్నా సమస్యలున్నా మన వాళ్ళని చెప్పి పాత బకాయిలన్నీ కూడా ఇచ్చి ఈరోజు ముందుకు నడిపించిన విషయం మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, మత్స్యకారులకి ఆర్థికంగా బలోపేతం చేయాలని చంద్రబాబు నాయకత్వంలో అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని మీరు అందరూ అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు ఎవరైతే బాధ్యతలు తీసుకున్నారో, ఏదో నేను చైర్మన్ అని, నేను వైస్ చైర్మన్ అని, నేను డైరెక్టర్ అని ఎవరం కూడా దానికి బాధ్యతగా కాకుండా అందరం కలిసి ఒక కుటుంబంలా ఉండి జిల్లాల పర్యటన చేసి ప్రాబ్లమ్స్ అన్నీ ఐడెంటిఫై చేసి ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలని అవగాహన చేసుకొని అందరం కూడా కలిసి ముందుకు వెళ్ళి మన ధ్యేయం ఈ 3 సంవత్సరాల్లో
రాష్ట్రంలో మత్స్యకారుల ఆదాయం